సార్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ శ్రవణ్. సార్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీరు హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి దీని గురించి బ్రీఫ్గా అడగదలుచుకున్నాను. సార్ వాట్ అబౌట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్, విల్ ఇట్ హ్యాపెన్? అదర్ డే గవర్నమెంట్ అది ఇష్యూడ్ జియో, అది జియో నెంబర్ 21 మన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ గురించి వచ్చేసింది. ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ ఈ ఇయర్లో జరుగుతుంది. గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్గా సీరియస్గానే ఉంది రిక్రూట్మెంట్ చేద్దామని. మొత్తం కాకుండా ఒక 40% 50% వేకెన్సీస్ను ఫిల్అప్ చేయాలని అనుకుంటున్నాం. చాలా యూనివర్సిటీస్లో వేకెన్సీస్ ఉన్నాయి సార్. అవును, ఒక లాస్ట్ 10 years నుంచి జరగలే రిక్రూట్మెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఆనరబుల్ సీఎం చాలా సీరియస్గా ఉన్నారు సార్, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అది రిక్రూట్మెంట్ జరుగుతుందని ఆల్రెడీ జియోనే వచ్చేసింది, నిన్ననే వచ్చింది. మనం స్టార్ట్ అవుతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. సార్ వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ తెలంగాణ ఎడ్యుకేషన్? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా, ఇప్పుడు ఐఏఎస్లో చాలా వరకు మంచి వాళ్ళు ఉన్నారు. కొందరు ఏంటంటే అటు దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ దర్ కంఫర్ట్ జోన్స్. ఇప్పుడు శంకరన్ లాంటి వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు నేను హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ నేను ఒక వాకాటి కరుణ మేడంతో వర్క్ చేసినాం. దాని తర్వాత బొర్రా వెంకటేశం, ఇప్పుడు యోగిత రానా మేడం వచ్చి రీసెంట్గా వచ్చింది. అయితే వాకాటి కరుణ మేడంతో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జనరల్గా ఇన్ఛార్జ్ వీసీగా ఉండే అప్పుడు మన రవీందర్ గుప్తా ఏదో ఇష్యూ అయింది అక్కడ, ఆయన సస్పెండ్ అయ్యిండు. అప్పుడు మేడం షీ టుక్ ద ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్. అయితే ప్రాబ్లం ఏంటంటే, మన ఐఏఎస్ వాళ్ళతో ఏంటంటే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వదిలేసి అక్కడ చాలా వరకు యూనివర్సిటీ విజిట్ చేయరు. నెలకు ఒకసారి కూడా విజిట్ చేయడం జరగలేదు. దానివల్ల ఏంటంటే తెలంగాణ యూనివర్సిటీ రోడ్డు మీద వచ్చేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ని కలవలేదు, టీచర్ని కలవలేదు, యూనివర్సిటీ క్యాంపస్ విజిట్ చేయలేదు. నేనేంటంటే వాళ్ళకు ఓకే వాళ్ళు బిజీగా ఉంటారు, బిజీగా ఉంటే ఏంటంటే ఇన్ఛార్జ్ తీసుకోవద్దు, వేరే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది అంత బిజీగా ఉన్నప్పుడు అని మేము అనుకుంటాం. అదే కాక ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఆమె ఇక్కడ మా కొల్లీగ్ ఒక వెంకటరావు అని ఉండే వైస్ చైర్మన్. ఆయన వైస్ చైర్మన్ 6 years వరకు వర్క్ చేసాను మేము వచ్చే వరకు. అప్పటికే ఆయన టర్మ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే 6 years ఉంటుంది యాక్ట్ ప్రకారం. ఒక టర్మ్ ఉంటుంది, తర్వాత మా అంటే ఇంకో టర్మ్ వస్తుంది. మొత్తం కలిపి మ్యాక్సిమం 6 years, దాని తర్వాత ఉండదు. ఆయన 17లో అపాయింట్ అయ్యింది, 23 వరకు 6 years అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన ఇంకా యాక్చువల్లీ హ్యాస్ టు క్విట్. అది జరగలేదు, ఆయన తెలుసు టర్మ్ అయిపోయింది, కంటిన్యూ అవుతున్నాడు. మరి మేడం కూడా కంటిన్యూ చేస్తున్నారు. చేస్తూ మరి ఆయన వైస్ చైర్మన్ 2 ఉండే 6 years, తర్వాత వైస్ చైర్మన్ 1గా చేంజ్ చేసుకున్నా తెలియకుండా. నేను 1 ఆయన 2 నువ్వు 1 చేసి నన్ను నాకు 1 2 చేసి, అంటే అది రాంగ్. అది ఎందుకంటే ఆమె తీసుకున్న ఈయన పోయి రిక్వెస్ట్ చేసినట్టుంది, ఆమె చేసినట్టుంది. అది చేయడం తప్పు. ఎందుకంటే ఇనిషియల్ అపాయింట్మెంట్ ఉంటే అదే ఉంటుంది. ఇప్పుడు 6 ఏళ్ళు ఒక మేల్ ఉండి ఇంకో దాని తర్వాత ఫీమేల్ ఎట్లయితుంది? అంటే 1 ఉండి 2 ఉండి 1 ఎట్లయితుంది? ఆయన నా అపాయింట్మెంటే 2, అట్లే ఉండాలి కదా. అట్లా కాకుండా ఆయన 2ను 1 చేసి నన్ను 1 2 చేసి మా ఇద్దరికి గొడవలు పెట్టించింది. ఇది ఇష్యూ. దట్ ఈస్ నాట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్. పనికిరాదు అట్లా. అయితే ఆయన కూడా మరి టర్మ్ అయిపోయి వెళ్ళిపోలేదు. మరి ఉన్న చైర్మన్ కూడా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయలేదు, వాకాటి కూడా వాళ్ళది మరి రిమూవ్ చేయలేదు. అట్లా ఇల్లీగల్గా ఆయన 7 years అయిపోయి 8th yearలో ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు రిమైనింగ్ టైం కాకుండా 6 years తర్వాత ఉన్న టైంకు మన హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాడు ఆయన రీసెంట్గా. అక్కడ రిజిస్టర్ లెటర్ రాయించున్నాడు, ఇక్కడ మాకు 6 years తర్వాత వచ్చే లాస్ట్ లీవ్ పే సర్టిఫికేట్ కావాలి, అండ్ లీవ్ పే అమౌంట్ కూడా ఉంటుంది, అమౌంట్ కావాలి. అంటే పర్ ఇయర్ ఏదో 30 daysకి ఇస్తారు, ఒక 5 lakhs. అది కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు అది నాట్ పాసిబుల్ అని ఇక్కడ మా దగ్గర ఆఫీషియల్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది ఆయన యూఏఎల్లో ఉన్నాడు, మాకు 6 years వరకే కౌంట్ అవుతుంది, రిమైనింగ్ పీరియడ్ ఇస్ నాట్ కౌంటెడ్. ఆయన అది అడుగుతున్నాడు. మరి అది అయితే ఇల్లీగల్, అది ఇల్లీగల్ కంటిన్యూ అయ్యిండు. ఈ లోపల డిజైనేషన్ చేంజ్ చేసుకున్నాడు. అట్లా జరగొద్దు. ఇవన్నీ డిస్టర్బెన్స్ క్రియేటింగ్ టు మెస్ క్రియేట్ అయింది. అట్లా జరగొద్దు అది. అదే కాక అప్పుడు వాకాట్ ఏమైందంటే, ఇప్పుడు బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఉంటాయి, మేము కమిటీలో ఉంటాం, అంతా డిసైడ్ దగ్గర ఫైన్ డే రేపు అవార్డ్స్ ఇస్తారని ఇవాళ చేంజ్ చేస్తారు. అంటే ఎవరి మైండ్ ఉంటే వాళ్ళ పేరు పెడతారు, అవార్డ్స్ ఇస్తారు. ఇట్లా కొద్దిగా ఏంటంటే స్టాండర్డ్స్ పోతున్నాయి. ఆ స్టాండర్డ్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు చేయడం ట్రై చేస్తారు, కానీ ఈ లోపల మరి వాళ్ళకి రీసెర్చ్ అంత ఐడియా ఉండదు, వాళ్ళు గైడ్ చేయరు. యూనివర్సిటీ మొత్తం నాలెడ్జ్ అంత కాంట్రోల్ ఐడియా ఉండదు, కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు ప్రొఫెసర్. ఇక్కడ కొందరు ప్రొఫెసర్ కూడా ఆర్ పోస్టేటింగ్ బిఫోర్ ద ఐఏఎస్ ఆఫీసర్. దట్ ఈస్ రాంగ్. ప్రొఫెసర్ అంటే ఈజ్ నోన్ వరల్డ్ వైడ్.
షుడ్ బి హ్యావింగ్ పబ్లికేషన్స్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆఫ్ రెప్యూట్. ఆ పబ్లికేషన్ ఎట్లా గూగుల్లో చూస్తే రావాలి, అంటే నేమ్ సపోజ్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, గూగుల్ స్కాలర్ అంటే రావాలి అంతే. అడ్రస్ ఇవ్వద్దు, డిపార్ట్మెంట్ వద్దు, స్టేట్ వద్దు. వరల్డ్లో ఎక్కడ కూర్చొని కొట్టినా కూడా ఆ పేపర్లు వస్తాయి. నేమ్ గూగుల్ స్కాలర్. ఆ పబ్లికేషన్స్ అలాంగ్ విత్ సైటేషన్స్ అలాంగ్ విత్ ఇంపాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్ ఆన్ గూగుల్. అయితే అక్కడ అండ్ల కొడితే మనం వెంకటరమణ జీరో వస్తుంది. అలాంటి అప్పుడు జీరో ఉన్న ప్రొఫెసర్లు హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా డెవలప్ చేస్తారు? దట్ ఈస్ వాట్ వీఆర్ ఫీలింగ్. ఇట్లనే మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ లైన్ అయిపోయింది. ఏదో టైం పాస్ చేయడం, ఎంజాయ్ చేయడం, కార్లు, డ్రైవర్లు, ఇంకా రకరకాలుగా ఉంటుంది. అది అట్లా చేయకుండా అసలు మెయిన్ పర్పస్ డివేట్ అయిపోతుంది. ఇంకో ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్స్ అపాయింట్మెంట్లో ఇల్లీగల్ అపాయింట్మెంట్ జరిగిందని ఒక ఇష్యూ అయింది. అవుట్ ఆఫ్ వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. అప్పుడు సీనియర్ ప్రొఫెసర్ ఏంటంటే ఒక 10 years ప్రొఫెసర్గా ఉండి మినిమం 10 publications ఉండాలి యాజ్ పర్ యూజీసీ కేర్ లిస్ట్ స్టాండర్డ్ ప్రకారం. అయితే అవి లేక ఇల్లీగల్గా చాలామంది ప్రొఫెసర్స్ అయినారు. అప్పుడు వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ ఉండే, అప్పుడు చాలా ఇల్లీగల్ అయిందని అవుట్ ఆఫ్ వాళ్ళు కాంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక కమిటీ వేసారు, వాకాటి కరుణ మేడం ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీలో తిరుపతిరావు చైర్మన్, ఇంకా మెంబర్స్ 2 members ఉంటారు. ఒకటి మంజూర్ హుస్సేన్, అప్పుడు రిజిస్ట్రార్ జేఎన్టీయు, ఇంకో మెంబరు వెంకటరమణ వైస్ చైర్మన్. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పబ్లికేషన్ స్టాండర్డ్ చూడాలి, 10 publication లేవాలి. అయితే వెంకటరమణకు 0 publications. అలాంటి వాళ్ళని కమిటీలో ఇవ్వడం అది ఇల్లీగల్. అది చాలా అవుట్ ఆఫ్ ద వేలో ఆయన అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఈయనకే పేపర్ లేవు, ఈయన ఏం పేపర్ చూస్తాడు, స్టాండర్డ్ ఎట్లా చూస్తాడు, ఎట్లా ఇది సజెస్ట్ చేయగలుగుతాడు, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద వేలో ఆయన అపాయింట్ చేయడం జరిగింది. అది మాత్రం అగేన్స్ట్ ఇస్టాబ్లిష్ నామ్స్ అదొకటి. ఇంకోటి దాని తర్వాత బొర్రా వెంకటేశ్వర సార్ రావడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీగా వాకాటి మేడం తర్వాత. అయితే ఆ సార్ కూడా ఇనిషియల్గా ఏంటంటే చాలా కష్టపడి వచ్చిన, చాలా ఐఏఎస్ కావడం అంత ఈజీ కాలేదు, నేను టాప్లో వచ్చిన అని చెప్పడం జరుగుతుంది. కానీ ఓకే కష్టపడి వచ్చింది, కానీ అది మన బిహేవియర్ మాత్రం కొద్దిగా గల్లీ లీడర్ లాగా ఉండేది. ఇంకోటి ఆయన ఏం చెప్పారంటే నేను మొబైల్ జీవోను గవర్నమెంట్ జీవో నేనే ఇష్యూ చేస్తాను అని గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా ఎన్నే చేస్తా అన్నట్టుగా చేస్తూ పోయేవాడు. ఇష్యూ ఏంటంటే ఈయన కూడా ఇన్ఛార్జ్ వీసీగా తెలంగాణ యూనివర్సిటీ కంటిన్యూ అయ్యింది ఆఫ్టర్ వాకాటి మేడం. ఈయన కూడా ఎప్పుడు అక్కడ కాలు పెట్టలేదు. అది ఆ విధంగా వాళ్ళ స్టాండర్డ్ యూనివర్సిటీని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అదే జేఎన్టీయూ యూనివర్సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మాత్రం అక్కడ పోయేది, ఎందుకంటే ఇది కొద్దిగా ఫైనాన్షియల్ సౌండ్, అక్కడ ఫైనాన్స్ ఏమి ఉండదు తెలంగాణ యూనివర్సిటీలో. మరి అట్లా డెవలప్ చేద్దాం అనుకుంటే కానీ ఇక్కడైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తెలంగాణ యూనివర్సిటీలో. అదే కాక ఆయన ఏం చేశారంటే మన ఒక తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో అన్నపూర్ణ దేవి అని ఒక మేడం అపాయింట్ చేశారు. ఆమె ఏంటంటే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ని అపాయింట్ చేశాడు. యాక్చువల్గా తెలంగాణ కౌన్సిల్లో ఎన్ఎస్ఎస్ అంటే ఏముంటుంది, అది కాలేజీలో ఉంటుంది, లెక్చరర్ చూసుకుంటారు. ఏమైందంటే సింప్లీ సిట్టింగ్ మంత్లీ గెటింగ్ సాలరీ ఇప్పిస్తాడు. ఈ విధంగా లావిష్గా సాలరీ ఇప్పడం, నెగ్లెక్ట్ చేయడము, హైయర్ ఎడ్యుకేషన్కు డెవలప్ కాకుండా అడ్డుపడము. అంతేకాకుండా మన ఇది వెంకటరమణను కంటిన్యూ చేద్దామని చూస్తున్నాను. అంటే ఆయనకు వేరే పోస్ట్ ఇద్దాన్ని కంటిన్యూ చేద్దామని గవర్నమెంట్లో ఇన్ఫార్మ్ చేయలేదు. ఆయన అప్పటికే వెంకటరమణ 7 years అయిపోతుంది, 6 years కంటే ఎక్కువ ఉండదు యాజ్ పర్ మన స్టేట్ కౌన్సిల్ యాక్ట్. కంటిన్యూ చేద్దామని అంటే కంటిన్యూ చేస్తూ ఆ ప్లాన్లో ఉన్నాడు ఆయన వెంకటరమణ. ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్కు కావాల్సిన డ్యామేజ్ చేశారు. సార్, సిన్స్ యు ఆర్ ఏ లైఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ OU, tell briefly about your contribution as a professor. What way it is useful? ఓకే, నేను లైఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. బేసికల్లీ బాటనీ, ప్లాంట్ లైఫ్. అంటే లైఫ్ సైన్స్ అంటే మన సొసైటీకి హ్యూమానిటీకి సరిపడే అవసరం వచ్చేది ఫుడ్, షెల్టర్, క్లాత్, కూడు, గూడు, గుడ్డ అంటారు. ఇవన్నీ కూడా లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వస్తుంది. లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ అంటే జనరల్గా బాటనీ, జివాలజీ, బయోఫార్మాస్యూటికల్స్, బయోఇన్ఫార్మేటిక్స్, డ్రగ్ డిస్కవరీ, బయోకెమిస్ట్రీ, బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోఫిజిక్స్, ఈవెన్ మైక్రోబయాలజీ, జెనెటిక్స్, మన బయోటెక్నాలజీ, ఇవన్నీ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్. ఈ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్లో ఈవెన్ టేక్ మైక్రోస్, ఫంజై, బ్యాక్టీరియా, యాక్టివ్స్, అన్నిటి ఏంటంటే
మన హ్యూమానిటీకి అవసరం వచ్చే ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, క్లాతింగ్ కానీ, యాంటీబయాటిక్ కానీ, ఫర్మెంటేషన్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ వస్తుంది. లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఎక్సలెంట్ ఇంపార్టెన్స్ అలాంగ్ విత్ అదర్ సబ్జెక్ట్స్. అంటే అదర్ సబ్జెక్ట్ లేదని కాదు, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ దీనికి ఉంది. ఇప్పుడు బయోఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఇది లైఫ్ సైన్స్ మనకు తెలంగాణ స్టేట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లైఫ్ సైన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బికాస్ దెర్ ఆర్ సెవరల్ pharma companies, biopharma companies. If you take Genome Valley, NIN, even CCMB is the biggest R&D institutions in Asia. Like that, about Dr. Reddy's Laboratories, Shanta Biotech, Bharat Biotech, ఇంకో అరబిందో కానీ, హిట్రో డ్రగ్స్, ఇట్లా GSK, నోవాటిస్, ఇట్లా చాలా ఉన్నాయి లైఫ్ సైన్స్ రిలేటెడ్ కంపెనీస్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కానీ. అనుకొరికే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ వాళ్ళు ఏమనుకుంటారంటే లైఫ్ సైన్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేద్దామని ఆలోచన అయితే ఉంది. ఆ లైఫ్ సైన్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారంటే మంచి రీసెర్చ్ ఉండాలి ఇంటర్నేషనల్ లెవెల్లో. లైఫ్ సైన్స్ యూనివర్సిటీ చాలా వస్తుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా హైటెక్లో, హిక్లో అక్కడ చాలా వరకు లైఫ్ సైన్స్ ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్స్ జరుగుతుంటాయి. అది ఓన్లీ ఫార్మా కంపెనీ వాళ్ళు జర ఫర్దర్ ఫార్ములేషన్ కొరకు డెవలప్ చేయడానికి కంపెనీస్ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ కొరకు చేస్తుంటారు. బేసిక్ రీసెర్చ్ అనేది R&D ఇన్స్టిట్యూషన్ లైక్ CCMB, IICT, NN యూనివర్సిటీస్ జరుగుతుంది. ప్రొఫెసర్లు వర్క్ చేస్తారు. పబ్లికేషన్ మస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ ఉంది, అక్కడ చెంచులు కానీ, గోండ్స్ కానీ, ఆదివాసులు కానీ వాళ్ళ ఏ ఫీవర్ వచ్చినా కూడా, హెల్త్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు అక్కడ ఉన్న హర్బల్ యూజ్ చేసుకుని వాళ్ళు క్యూర్ చేసుకుంటారు. ఒక హర్బల్ లీఫ్ ఒకసారి వాళ్ళకి తెలుసు, ఒక హర్బల్ లీఫ్ ఒకటి అది పెటెటింగ్ లీఫ్, అది తింటే వాళ్ళు డే మొత్తం ఎనర్జెటిక్ ఉంటారు. గుట్టల్లో ఎక్కగలుగుతారు, అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే రీసెర్చ్ యూనివర్సిటీ లేదంటే రీసెర్చ్ ఆ లెవెల్లో పోయి ఆ హర్బల్ మెడిసిన్ ఏముంటుందో దాని ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే దట్ విల్ బికమ్ పేటెంట్. దట్ పేటెంట్ లేటర్ ఆన్ ఇట్ బికమ్ నోన్ డ్రగ్ మాలిక్యూల్. ఇట్స్ వరల్డ్ వైడ్ యూజ్ అవుతుంది. ఇదన్నీ ఇన్నోవేషన్ డిస్కవరీస్ అని యూనివర్సిటీ లెవెల్లో జరుగుతుంది. యూనివర్సిటీ లెవెల్లో కానీ, R&D ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఇక్కడ జరుగుతుంది. సో అలాంటివి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మనం. బికాజ్ ఇప్పుడు మైక్రోబ్స్ ఉంది, ఇట్స్ ఎవ్రీవేర్, ఎయిర్, సాయిల్, వాటర్. ఇట్స్ లైఫ్ సైన్స్. లైఫ్ ఇప్పుడు అట్మాస్ఫియర్ అలాంగ్ విత్ లైఫ్ ఈస్ బయోస్ఫియర్. దట్ ఇస్ కాల్డ్ ఇట్స్ ఎవ్రీవేర్ లైఫ్ సైన్సెస్. ఇట్ హస్ గాట్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్. ఓకే సార్, ఈజ్ ద బడ్జెట్ సఫిషియంట్ టు ది యూనివర్సిటీస్? బడ్జెట్ గవర్నమెంట్ మ్యాక్సిమం అలాట్ చేద్దాం ట్రై చేస్తుంది డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సోర్సెస్. అనుకున్న లెవెల్లో లేదు. ఇప్పుడు 7 ఏదో అలాట్ చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఆఫ్ ద స్టేట్ బడ్జెట్. దానికన్నా ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఫ్యూచర్లో యూనివర్సిటీస్ డెవలప్ కావాలంటే ప్రొఫెసర్లు ఉండాలి. ఇప్పుడు రిక్రూట్మెంట్ జరగబోతుంది. అలాగే స్టూడెంట్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బడ్జెట్ ఇస్ ఎ మస్ట్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ ఒక 1000 crores ఇస్తే వాళ్ళు ఇవన్నీ ఉస్మానియా యూనివర్సిటీ అనుకున్న లెవెల్లో డెవలప్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్, రీసెర్చ్, పబ్లికేషన్స్ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. దట్స్ అలాట్మెంట్ ఆఫ్ బడ్జెట్ ఇస్ ఎ మస్ట్. ఇప్పుడు మేబీ ఫైనాన్షియల్ క్రంచ్ ఉన్నట్టుంది, అలా కూడా ట్రై చేస్తారు కొంత ఇంక్రీజ్ చేయడానికి. కొంత లాస్ట్ ఇయర్ కానీ కొంత ఇంక్రీజ్ చేశారు, కానీ అనుకున్న లెవెల్లో లేదు. అదేవిధంగా అన్ని యూనివర్సిటీ కూడా ఆ ఉస్మానియాకు 1000 crores అంటే మిగతా యూనివర్సిటీస్ కూడా ఆ ప్రొపోర్షనేట్గా ఇంక్రీజ్ చేయాలి. చేస్తేనే డెవలప్ అవుతాయి. ఇంకోటి యూనివర్సిటీస్ కూడా ల్యాండ్స్ కూడా అవసరం. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద హార్వర్డ్, ఇట్ ఈస్ హ్యావింగ్ 5000 acres. అదేవిధంగా ఆక్స్ఫర్డ్ సమ్ thousands of acres. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి ఒక 20 acres 50 acres ఉంటుంది. ఇట్స్ బిజినెస్ యూనివర్సిటీస్. అంటే జనరల్గా రీసెర్చ్ జరిగేది మన స్టేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ ఫండెడ్ R&D ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇన్ లాంగ్ రన్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఎ మస్ట్ టు సర్వైవ్ ద యూనివర్సిటీస్. ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద యూనివర్సిటీస్ రీసెర్చ్ ఇస్ ఎ మస్ట్. సార్, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. మీకు విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్.